వేటిని చూసి ప్రేమిస్తున్నావు నువ్వు? ఏంటి సంగతి? తల్లిదండ్రులు కొంతమంది పిల్లలకి బ్యాడ్ ఎగ్జాంపుల్, నేను మరలా చెబుతాను, జాగ్రత్త సుమా. డోంట్ టాక్ ఎవ్రీథింగ్ దట్ యు డన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. నువ్వు ప్రేమ వివాహం చేసుకున్నావు, అడు తిరిగి ఇటు తిరిగావు, పొలాల వెంట తిరిగావు, పొదల వెంట తిరిగావు, అడుడి తిరిగావు, పెళ్లికి ముందు చేయకుండా పనులన్నీ చేసి అవి గొప్పగా చెప్పకండి మళ్ళీ పిల్లలకి. వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు, వాళ్ళు అలాంటివే చేయాలని అనుకుంటారు. టీచ్ దెమ్. ఆ సందర్భాల్లో ఏదో జరిగిపోయింది, ఒకవేళ వాళ్ళకి ఏదో విషయంలో తెలిస్తే అలా చేయొద్దు. మీరు కనిపెట్టండి, దేవుని దగ్గర ప్రార్థన చేయండి మీ జీవిత భాగస్వామి కోసం. ఒక రైట్ పార్ట్నర్ మీ జీవితంలోకి వస్తే జీవితం బాగుంటుంది. అలా కాని పక్షంలో డ్రైన్ అవుట్ అయిపోతావు లైఫ్. నేను ఆల్రెడీ జరిగిపోయిన వాళ్ళ గురించి మాటలు చెప్పట్లేదు, కానీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్. డోంట్ హరీ టు గెట్ ఇన్ టు ఎ రిలేషన్షిప్, టు ఎ ఫ్రెండ్షిప్. ఏదో ఒక విధానంలో స్నేహం తర్వాత ప్రేమ తర్వాత మరొకటి, ఆ తర్వాత ముఖం చాటేస్తే డిప్రెషన్లు, యాంగ్జైటీలు, యాసిడ్ బాటిళ్ళు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? డోంట్ హరీ మై ఫ్రెండ్. డోంట్ ఫాలో ద ట్రెండ్, ఫాలో ద ట్రూత్. లోకస్తులు లేదా నీ చుట్టూ ఉన్నవాళ్ళు, కొంతమంది స్నేహితులు ఉంటారు, వాళ్ళందరూ ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్లే. ఆ స్నేహితుల మధ్యలో కొంతమంది ఉన్నప్పుడు వాళ్ళు కూడా అలాంటివి చేయడానికి స్ఫూర్తి పొందుతుంటారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకున్న విషయాలు అన్నీ అవే. అందులో బట్టి అక్కడున్న ఆ యవన బిడ్డలు వాళ్ళని చూసి అలాంటి స్ఫూర్తే, ఓహో వీళ్ళందరూ ఇలాగే కదా ఉన్నారు, నేను కూడా ఇలా చేస్తే బాగోదా, నేను కూడా ఇలా చెయ్యలేమో అన్నట్టుగా ఆలోచన విధానాలు నడిపించేస్తారు.